సార్ మీ సినిమాల గురించి చెప్పండి, ఇప్పుడు ఏం ఫిల్మ్స్ చేస్తున్నారు? అన్ని అయిపోయినాయి కాబట్టి రాజకీయం వేడి అవ్వలేదు ఇంకా ఉంది, ఊరికే ఒక చిన్న బ్రేక్. సినిమాలు అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ చేస్తున్నాం. ఎట్లా, ఏం క్యారెక్టర్? అద్భుతమైన వేషం అండి. ఎస్జే సూర్య పక్కన ఉంటాను నేను. ఎస్జే సూర్య మెయిన్ విలన్ దాంట్లో. ఎప్పుడు ఆయనతో పాటు ఉండి సెటారిక్, ఇది ఈ పని చేస్తున్నాడు దీంట్లో దెబ్బ తగులుద్ది, నా సెటారిక్ ఇదిలో శంకర్ గారు గొప్ప దర్శకుడు, ఆయన దగ్గర చేయటం నిజంగా గొప్ప అవకాశం. అద్భుతంగా అండి సినిమా. కంపేర్ భారతీయ 2కి దీనికి దానికి కంపేర్ చేయవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ప్రేక్షకుల్లో భారతీయ 2 సరిగ్గా ఆడలేదు, దీని మీద ఇంపాక్ట్ ఏమైనా పడుతుందేమో, ఏం లేదండి. రామ్ చరణ్ గారు ఈ సినిమాకి ప్రాణం పెట్టాడు. ఈ విల్ డెఫినెట్లీ ఈ గెట్ నేషనల్ అవార్డు ఫర్ గేమ్ చేంజర్. ఇది ఎలక్షన్ ముందు వచ్చి ఉంటే ఎవరు ఓటు వేసేవాడు కూడా కాదు ప్రజలు, అంత అవేర్నెస్ తీసుకొచ్చాడు. బీయింగ్ ఏ హీరో ఒక క్యారెక్టర్ కనపడిందండి. ఆయన నడుచుకుంటూ వస్తుంటే నాకు చిరంజీవి గారిని చూస్తే ఒక సింహంలాగా నడుచుకుంటూ వస్తారు, హై స్పీడ్ షాట్ పెడతాను. ఈయన చూస్తే ఒక 100 సింహాలు కలిసి వస్తున్నాయేమో అని ఉంటుంది. ఆ అబ్బాయి అంత డెడికేటెడ్ అండి. చిరంజీవి గారు ఒక అద్భుతమైన వ్యక్తి, అందరినీ కలుపుకుపోయే వ్యక్తి, అందరితో సరదాగా మాట్లాడితే ఈయన 100 రెట్లు ఎక్కువ అండి ఆయనకన్నా. బాగా ఆయన ఏదైనా తింటే మన అందరికి షేర్ చేస్తాడు, ఏదైనా మంచి మాట ఉంటే అందరితో మాట్లాడతాడు. సో ఏదన్నా ఎంకరేజబుల్గా ఉంటే, ఎలక్షన్ వైజాగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ రోజు మేము బయలుదేరి వెళ్ళాము. ఎలక్షన్కి వెళ్ళిపోతున్నాం బాబు అంటే, ఆల్ ది బెస్ట్ అండి, బాబాయ్ని జాగ్రత్త చూడండి అని చెప్పిన అంత. అంటే ఒక కుటుంబ వ్యవస్థ మీద ఒక బ్రహ్మాండమైన పట్టున్న వ్యక్తి ఆ ఏజ్లోనే. అది కుటుంబాన్ని మొత్తం చిరంజీవి గారు ఎలా అయితే మా ఫ్యామిలీ, మా అక్క చెల్లెలు అంటారో దానికి ఎక్కువ అండి అబ్బాయి. అయితే మరి వీళ్ళిద్దరికి పొసగనటువంటి పరిస్థితి ఏంటి మరి? అల్లు అర్జున్ గారు కానీ లేకపోతే రామ్ చరణ్ గారికి వీళ్ళిద్దరికి పొసగట్లేదు అనేది చాలా రోజులు. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, అది కూడా నా 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 నాలెడ్జ్ ప్రకారంగా ఈయనేదో నంద్యాల శిల్పా చక్రపాణి రెడ్డి ఎవరో ఆయన ఓడిపోయాడు, అతను ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ బాల్కనీలో ఎక్కడో నిలబడి, మరి అది ఎవరు సృష్టో తెలియదు, అది వెనక నుంచి ఒక ఫోటో తీశారు. ఇది అల్లు అర్జున్ గారు అయితే తల పక్క నుంచి ఒక ఫోటో తీస్తే అక్కడ వేల కొలది పబ్లిక్ ఉన్నారు. ఈయన వచ్చాడు ఆల్రెడీ, జనాల నుంచి పైకి వచ్చి పైకి వెళ్ళి నిలబడి చేయి ఇవ్వటం ఇవన్నీ ఉన్నాయి వెనక షాట్లో. అది ఎవరో కావాలని పెట్టారు, ఏదో ఎక్కడి నుంచో వచ్చింది అది పోస్టు, ట్విట్టర్లో పెట్టారు. అది జనం చెప్తున్నారు. రామ్ చరణ్ గారు పూజ చేయటం కోసం పిఠాపురం వచ్చాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారిని ఆయన అక్కడ ఎక్కడ ఉంటారో ప్రచారంలో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు అంటే లక్కీగా ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉన్నారు. ఆయన వచ్చి అరవింద్ గారు వచ్చారు, రామ్ చరణ్ గారు, వీళ్ళందరూ మాట్లాడుకున్న తర్వాత ఆయన దత్తాత్రేయుడు పూజ చేసుకుని ఆయన వెళ్ళిపోయారు. మరి ఆయన అక్కడ అదే గొల్లప్రోల్లో పవన్ కళ్యాణ్ గారి ఇల్లు, బాగా పెద్ద బిల్డింగు, ఆ బిల్డింగ్ ఆయన తల వెనకాల నుంచి కూడా ఒక ఫోటో తీశారు. అది ఎవరు తీశారేమో, అది చూస్తే రోడ్డు హైవే, అది హైవే మీద వెళ్ళిపోతుంటే ఇదేంటంటే ప్లాన్ కాదండి, ఆయన వస్తున్నారని ఎవరికి తెలియదు, జనాలు తక్కువే ఉంటారు. అక్కడెక్కడ ఉంటే ఈ ఫోటో రెండు పక్కన పెట్టి మా ఓడి పవర్ ఇది, మీ ఓడి పవర్ అది, ఇది వీళ్ళు సృష్టించింది తప్ప వాళ్ళకేముండదండి. మెగా ఫ్యామిలీ ఎప్పుడు చిరంజీవి గారు ఎలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం. పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేసే విషయంలో ఎందుకని ఒకంత వెనక ఉన్నారు? అది కొంచెం నాకు కొంచెం అంటే ఒక కార్యకర్తగా, ఇప్పుడు మామూలుగా మెగా ఫ్యామిలీ తోటి ఉన్న అనుబంధం అన్ని పక్కన పెడితే అండి, ఒక జన సైనికుడుగా అదే మమ్మల్ని అడుగుతారు కదండి బయట ప్రచారం ఏంటంటే ఎటు చెప్పలేని పరిస్థితి, ఏమీ చెప్పలేని పరిస్థితి. అది వాళ్ళే మాట్లాడుకోవాలండి, మా మీద వేయకండి మళ్ళీ పృథ్వీరాజ్ ఇలా అన్నాడు అలా అన్నాడు అంటారు. సో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్ అది, అది ఏం జరిగిందో ఏంటనేది భగవంతుడు తెలియాలి. సో కొంతమంది ఆయన ఎదుగుతున్నాడు అంటే ఈయన ఎదుగుతున్నాడు, ఆయన ఎదుగుతున్నాడు, దాంట్లో అలాగ మనం పోల్చొద్దు. చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు ఎలా ట్రావెల్ అయ్యారు ఇప్పుడు వరకు, ఎలా ట్రావెల్ అవుతున్నారు ఇప్పటికీ, అలాగే రామ్ చరణ్ గారు, అలాగే అర్జున్ గారు, అలాగే చూడాలి మనం. సో ఏదో ఎవడో ఏదో పెట్టాడని చెప్పి దాన్ని బేస్ చేసుకుని మనం చేయటం కరెక్ట్ కాదండి. అది నేనైతే నమ్మేది అదండి. ఎందుకంటే ఆయన ప్రతి సంక్రాంతికి ఒక 40-50 మంది కుటుంబాలని ఇక్కడ నుంచి ఫ్లైట్లో అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ ఫామ్ హౌస్లో పెట్టుకుని అందరం చూసే ఫ్యామిలీ మ్యాన్ అండి. వాళ్ళ కుటుంబంలో ఇలాంటివి జరగవండి, జరగకూడదని భగవంతుని ప్రార్థిస్తాం. తప్పకుండా. అయితే ఇక సినిమాల విషయానికి వస్తే ఇప్పుడు గేమ్ చేంజర్ తో పాటు ఇంకేం ఫిల్మ్స్? ఇది గోపిచంద్ గారి సినిమా అండి. నన్ను కామెడీకి పరిచయం చేసిన శ్రీను వైట్ల గారు, ఒక అద్భుతమైన క్యారెక్టర్ అది, ఇక పగలబడిన అవటం అది.
నెక్స్ట్ చిన్న సినిమాలో ఒక 3 సినిమాలు చేస్తాను. వాల్మీకి అని ఒక సినిమా చేస్తున్నాం. అదే కొత్త డైరెక్టర్ బట్టల రామస్వామి బయోపిక్ అని అంతకుముందు సినిమా చేశాడు. అదే అద్భుతమైన వేషం అండి. ఇంకొక సినిమా పాలకొల్లో జరగాల్సింది వర్షాల వల్ల ఆగింది. అది సార్ మరి గడ్డ ఉందంటే సార్ మేము బ్లాక్ అయినా చేస్తాం, మీకు ఎక్కడ ఇబ్బంది రానివ్వం, కంటిన్యూటీ గో త్రూ అన్నారు. చిన్న సినిమాలు ఒక 4-5 సినిమాలు ఉన్నాయండి. మెయిన్ తమిళ్లో బీస్ట్ తర్వాత నాకు వచ్చింది బ్లడీ బగ్గర్. బ్లడీ బగ్గర్ అని అది కంప్లీట్ చేశాను, నేనే నా వాయిస్ ఇచ్చాను. తమిళ్లో అండి. అది రిలీజ్ అండి August 15th అప్పుడు. నెక్స్ట్ విక్రమ్ గారి సినిమా. విక్రమ్ గారు నేషనల్ అవార్డు విన్నర్. ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్ అండి. పృథ్వీ గారు ఈ డైలాగ్ ఇలా చెప్పండి, ఈ డైలాగ్ ఇలా చెప్పండి. ఎందుకంటే నేను మామూలుగా 2 లైన్లు 3 లైన్లు తమిళ్ నేర్చుకుని బుక్కులు మట్టుని చెప్పేయచ్చండి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి విలన్ క్యారెక్టర్, మెయిన్ విలన్ పెర్ఫార్మెన్స్ అండి. పేజీ డైలాగులు. అందులో ఆయన డైరెక్టర్ ఈ ఘాట్ August 3 అరుణ్ కుమార్ గారు డైరెక్టర్ గారికి ఫిలింఫేర్ అవార్డు ఫంక్షన్ చిన్న అనే ఒక సినిమా వచ్చింది సిద్ధార్థది. చైల్డ్ రేప్ మీద తీసాడండి సినిమా. 6 ఫిలింఫేర్ అవార్డులు వచ్చినానికి. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ సిద్ధార్థ, బెస్ట్ స్టోరీ ఆ డైరెక్టర్ ఈ సినిమాకి విక్రమ్ గారికి మెయిన్ విలన్. అంటే కథ మొత్తం ఈ నా క్యారెక్టరు, ఎస్జే సూర్య గారి క్యారెక్టరు, హీరో గారి క్యారెక్టర్ మధ్యలోనే తిరుగుతుందండి మొత్తం కథ అంతా. సో ఆయన ఎలాంటి డైరెక్టర్ అంటే ఇప్పుడు ఇన్ని ఫిలింఫేర్లు ఎందుకు వచ్చినాయి అని ఆలోచిస్తే భర్త ఆయన పిండినట్టు పిండుతాడండి పెర్ఫార్మెన్స్. ఒక పేజ్ డైలాగ్ అయిపోయింది బ్రహ్మాండంగా, ఇటు నుంచి అటు వెళ్ళాం, అటు నుంచి ఇటు వచ్చాం, కెమెరా ఫాలో అవుతుంది, కరెక్టే కదా, ఏదైనా కో డైరెక్టర్లతో కెమెరామెన్ తోటి అందరూ ఎలా అన్న టైంలో సార్ 1 more సార్ అంటాడు ఆయన. 12, 16, 18 టేక్ అయింది ఒకసారి. ఇదేంటమ్మా ఇలా జరుగుతుంది, ఓన్లీ హీరోకి నాకు మధ్యలో. నేను పక్కకి వెళ్ళి కూర్చుంటే విక్రమ్ గారు వచ్చి 30వ టేకు నాకు 32వ టేకు. మీరు అవన్నీ కాదు మైండ్లో, ఇక్కడ ఎన్ని టేకులు అనేది రాదు. స్క్రీన్ మీద రేపు రిలీజ్ అయినప్పుడు సూపర్ పంటారు అనేది వస్తుంది. సో మీరు దాన్ని మైండ్లో పెట్టుకోండి. ఐఎమ్ నాట్ విక్రమ్, ఐఎమ్ ఏ యాక్టర్, యు ఆర్ యాక్టర్, బోత్ వీఆర్ కన్వర్జేషన్ సమ్ డైలాగ్స్. సో అదే మోటివేషన్ కావాలని. సో అలాగే ఆయన ఎంకరేజ్ చేసి మాకు షూటింగ్ ఎలా జరిగేదంటే అండి 7 o'clock స్టార్ట్ అయితే మార్నింగ్ 6 ప్యాకప్. అలా కంటిన్యూగా జరుగుతూనే ఉంది. నేను కూడా దానికి అడిక్ట్ అయిపోయా. ఇదివరకు 12 అవ్వగానే ఏంటి 12 అవుతుంది ఇంకా వదలలేంటి అన్న పృథ్వీరాజు ఆ క్యారెక్టర్ మీద ఉన్న ప్యాషన్ తోటి, ఆ క్యారెక్టర్ మీద ఉన్న ఇంట్రెస్ట్, ఎలాగైనా మనం తమిళ్లో నిలబడిపోవాలి, కంప్లీట్ ఆ చూడటానికి అలాగ నమస్కారం అని ఉంటాడు. ఒక కన్నింగ్ ఇది మాట. అది ఎక్కడ బయటపడ్డు. ఒక చిన్న డైలాగ్ ఆయన ఇక్కడ వరకు చెప్పమన్నాడు మళ్ళీ, ఎందుకంటే అది వాళ్ళు ఏదో కొన్ని రెస్ట్రిక్షన్స్. అలాంటి షేడ్లు ఉన్న క్యారెక్టర్ మనం మెప్పించాలి. మెప్పిస్తే ఓకే, మనం అనుకున్న సాధిస్తాం. నాకు అందరూ ఎస్జే సూర్య గారు ఫ్లైట్లో మేము ఇక్కడి నుంచి మధురై వెళ్తున్నప్పుడు పక్కన కూర్చొని కష్టమైనా మీరు చెయ్యండి, 1-10 సార్లు అడగండి, ఇట్ గివ్స్ అనదర్ లైఫ్ ఫర్ యూ. సో వై బికాస్ దెర్ ఈజ్ నో క్యారెక్టర్ యాక్టర్స్ ఇన్ తమిళ్. సో ఇలాంటి ఆపర్చునిటీ నీకు రావడం అనేది యూఆర్ ఏ వెరీ లక్కీయెస్ట్ మ్యాన్. సో ఎన్నన్నా సరే మీరు పట్టించుకోవద్దు, మీరు యూ డూ యువర్ వర్క్. ఆ డైరెక్టర్ గారు కూడా అలాగే పిండి చేస్తే ఒకరోజు విక్రమ్ గారు ఎంతసేపటికి ఏమండి పాలోడు కూడా వచ్చేసాడు పల్లెటూరులో, ప్యాకప్ చెప్పండి అన్నాడు. సో అలాగా దగ్గర ఉండి చేసి ఇంకొక 25 రోజులు ఉందండి. ఈ ఆగస్టులో వెళ్తాం మళ్ళీ. తెలుగు కూడా వస్తుంది కదండి ఆబ్వియస్ గా. తెలుగు వస్తుందండి. అద్భుతం, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ టైం ఒక మెయిన్ విలన్ గా చేయబోతున్నారు, అందున విక్రమ్ గారి సినిమా ఆయనతోటి. అమేజింగ్, కంగ్రాచులేషన్స్. ఇక సీనియర్ ఎన్టీఆర్ గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం చాలా ఇంటర్వ్యూస్ లో మీరు చెప్పానండి. ఆయన ఇచ్చిన 10 రూపీస్ నోట్ ఇంకా ఉందా ఇంట్లో? అలాగే ఉందండి. లామినేట్ చేసి పెట్టానండి. పెద్ద పోస్టర్ ఉంది రామారావు గారిది. ఆయన ఇలాగ వాళ్ళ అబ్బాయిని సినిమాకి ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది, అది చూస్తే అద్భుతం అంటది. అది ఆయన తోటి కలిసి 2 సార్లు భోజనం చేసాం. వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి, అదే
ఇప్పుడు త్రిపుల్ ఆస్కార్ అవార్డు వచ్చింది, వీళ్ళంతా అక్కడికి వెళ్ళి తీసుకున్నారు. మేము ఆయన ఇంటికి వెళ్ళి ఆస్కార్ అవార్డు తీసుకున్నాం. ఆయన ఫోటోయే ఆస్కార్ అవార్డు ఎన్టీ రామారావు గారితో. ఎప్పుడైనా ఒక నెగటివిటీ నుంచి వెళ్తేనే ఒక పాజిటివ్ వస్తుందండి. ఆయనతోటి నేను పొలిటికల్ సినిమా చేశా, నాకు తెలియదు, ఏదో వచ్చిందే చేసాం పద్మలే. అది ఆయన పిలిపించి ఆయన ఆప్యాయంగా మాట్లాడటం, అది నాకు కొండంత బలం ఇచ్చింది. సో ఒక్కొక్కళ్ళకి ముందు వస్తుంది, ఒక్కొక్కళ్ళకి వెనకాల వస్తుంది అవకాశం. బట్ ఆయన ఒకటే చెప్పారండి, ఏదైనా సరే బొట్టు పెట్టాడు నాకు ఆయన, మహానుభావుడు, అది చాలండి లైఫ్లో. భోజనం పెట్టాడు, అది చాలండి. అది సో ఎక్కడికి వెళ్ళినా, అబ్రాడ్లో కూడా ఎక్కడ చూసినా రామారావు గారు భక్తుడు ఇతను. మనం ఎక్కడికి వెళ్ళినా స్టిల్ ఇప్పుడు ఈ ఆగస్టులో యుఎస్ వెళ్తున్నాడు. సో వాళ్ళు రామారావు గారు డైలాగ్స్ మీరు గట్టిగా ప్రాక్టీస్ చేసుకురండి. అంతమంది ఉన్నారండి, చాలు జీవితానికి ఇంకేముందండి.